ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారు, మనం గురుగారితో మాట్లాడదాం. నమస్తే అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు మన ఇంట్లో శివలింగం ఉంచుకుంటే అసలు మనం ఎలాంటి నియమాలు పాటించాలి? అసలు ఎంత పరిమాణంలో మనం ఇంట్లో అనేది ఉంచుకోవాలండి లింగాన్ని? ఇంట్లో శివలింగము అనేటువంటి విషయానికి వచ్చినట్టయితే కొంతమంది అంటే కొన్ని కులాలకు సంబంధించినటువంటి వారు కొందరు వంశపారపర్యంగా వారింట్లో ఒక శివలింగం అనేటువంటిది ఉండడం జరుగుతూ ఉంటుంది. వారు ప్రతినిత్యము కూడా అభిషేకము, అదేవిధంగా నైవేద్యము అనేటువంటిది ప్రతి రోజు చేసుకుంటూ ఉంటారు. విన్నారా? ఇక జనరల్గా ఇంట్లో వాస్తవానికి శంకరునికి సంబంధించినటువంటి ఫ్యామిలీ ఫోటో పెట్టుకోవాలి. శంకరునికి సంబంధించినటువంటి ఫ్యామిలీ ఫోటో అనేటువంటిది చాలా అద్భుతం. మరి ఈ ఫోటో ఏమిటి, ఇందులో ఆంతర్యం ఏమిటి అంటే ఈశ్వరుడు, అమ్మవారి వద్ద మన గణపయ్య, అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈశ్వరుని వద్ద, వీరి వాహనాలు కూడా అటు ఆవు, ఇటు ఎలుక, నెమలి, అమ్మవారికి సంబంధించింది సింహము కానీ పులి ఉంటుంది. ఇవి కూడుకున్నటువంటి అన్నీ కలుపుకున్నటువంటి వాహనాలతో ఉండేటువంటి ఫ్రేమ్ ఇది మస్ట్ ప్రతి ఇంట్లో ఉండడం. ఇక అటు పిమ్మట కొందరికి కాస్త భక్తి ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి కానీ, ఇక నేను రోజు అభిషేకం చేయాలి అని అనుకునేటువంటి వారు కానీ, శంకరుడు అంటే ఎంతో ప్రీతి చెందినటువంటి వారు ఉంటారు. ఎస్పెషల్లీ లేడీస్ బాగా కనెక్ట్ అయిపోయి ఉంటారు ఆ యొక్క భగవంతునికి. అయితే వీరు ఎక్కడో తీర్థయాత్రలకు వెళ్ళినటువంటి సందర్భంలో పాపం ఏదో అక్కడ శివలింగం కనబడ్డా ఎంతో మురిసిపోతారు. అబ్బా, ఇది నేను నా ఇంట్లో తీసుకువెళ్ళి పెట్టుకొని అభిషేకం చేసుకుంటాను. లేదా ఇంకెక్కడైనా ఈశ్వరునికి సంబంధించినటువంటి మరకతంతో చేసినటువంటి శివలింగం కానీ, లేదా స్ఫటికంతో ఉండేటువంటిది కానీ, పాదరసతో కూడుకున్నటువంటి శివలింగం కూడా ఉంటుంది. ఇవి కూడా కొన్ని కొన్ని ఇళ్లల్లో, కొన్ని ప్రదేశాలలో ఉంటాయి. అయితే ఇవి మరి కొందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, మేము తెచ్చుకొని అభిషేకం చేసుకుంటామని. అలా కొందరు ఇంటికి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, కొందరు అభిషేకం చేసుకునేటువంటి వారు ఉన్నారు. ఇక్కడ ఒక నియమం ఉంది. మనకు అంగుష్ట పరిమాణము అంత శివలింగం మాత్రమే ఉండాలి, అంతకు మించి ఎక్కువ ఉండకూడదు అనేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఇక్కడ. ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయంటమ్మా, ఏలినాటి శనిలో కానీ, అర్ధాష్టమ శనిలో కానీ, లేదా ఇలా కొన్ని సంఘటనలలో వారి డౌట్ మొత్తం దీని మీదకి వెళ్తుంది. తరచూ హెల్త్ ఇష్యూస్ వచ్చినా, ఇంట్లో గొడవలు ఏర్పడ్డా, ఇంకేదైనా జరిగినా, అరే ఇంత పెద్ద శివలింగం ఉంది ఇంట్లో, అసలు ఉండొచ్చునా అంటే గత కొన్నేళ్ళు వాస్తవానికి ఉండకూడదు. నేను చెప్తున్న విషయం క్లారిటీగా అర్థం చేసుకోండి. ఇక్కడ కొన్ని ఏళ్ళ నుండి కూడా అభిషేకం చేస్తూ ఉన్నారు, వీరికి ఏం కాలేదు. ఏదో ఈ మధ్యలో యాక్సిడెంటో లేదా తరచూ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే వీరి చూపు మొత్తం అటే వెళ్తుంది. మరి ఇంత పెద్దదైనటువంటి శివలింగం ఇంట్లో ఉండవచ్చునా, అసలు అభిషేకం చేయవచ్చునా? కొందరు పంచలోహాలతో కూడుకున్నటువంటిది పెట్టుకుంటారు, కొందరు ఏమిటి పెట్టుకుంటూ ఉంటారు. ఇట్లా పెట్టుకునేటువంటి సందర్భంలో వీరు బాధపడుతూ ఉంటారు. దాన్ని ఏంది తీసుకువెళ్ళి ఎవరో చెప్తూ ఉంటారు, నా అలాంటి వారు, తీసుకువెళ్ళి దేవాలయంలో పెట్టేయండి. దేవాలయంలో పెడితే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏమైనా పూజిస్తారా? వాళ్ళు తీసుకువెళ్ళి పక్కన వారేస్తారు. ఎప్పుడైనా ఏదైనా పరిస్థితులలో బయటికి వెళ్ళే సందర్భంలో కానీ, లేదా పరిస్థితి కల్పించుకొనైనా వెళ్ళి దానిని నిమజ్జనం మాత్రమే చేయాలి. విన్నారా? నీటిలో మాత్రమే నిమజ్జనం చేయాలి. ఇన్నేళ్ళు అభిషేకం చేసి మీరు ఎక్కడో చెట్టు కింద పెట్టి వేసిపోతే తప్పు కదా. తప్పకుండా నీటిలోనే నిమజ్జనం చేయాలి. ఎప్పుడైనా ఇంట్లో శివలింగం పెట్టుకోవాలనుకుంటే మాత్రము పానమట్టం అని చెప్పి ఒకటి ఉంటుంది, దానిపైన మనకు లింగాకారం ఉంటుంది. ఇది మనము కరెక్ట్గా కూడా అంగుష్టి పరిమాణంగా చూసుకొని
పానమట్టాన్ని చక్కగా కూడా చేయించుకొని ఎవరి ద్వారానైనా కూడా ఆ, లేదు అనుకున్నా కూడా చక్కగా వెండితో దాన్ని క్రియేట్ చేయవచ్చును, చేసేవారు ఉన్నారు. నర్మదా బాణము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇది ఇంట్లో ఉంటే ఎంతో మంచిది. నర్మదా నదిలో ఉండేటువంటి రాళ్లతో సేకరించినటువంటి బాణము లేదా అక్కడ చేసినటువంటి బాణాలు అంటే ఏది మనకు ఈశ్వరలింగం, అది ఈ యొక్క వెండికి సంబంధించినటువంటి దానిలో చక్కగా కూడా కూర్చుంటుంది. ఈ పానమట్టము మనకు లోకల్లో దేనితోనైనా కూడా చేయించుకోవచ్చును. ఈ యొక్క లింగాన్ని అక్కడ చక్కగా కూడా దలబెట్టుకొని దానికి సపరేట్గా పైదాన్ని తీసి శుభ్రం చేసుకునేటువంటి విధంగా, ఈ యొక్క కిందాన్ని శుభ్రం చేసుకునేటువంటి విధంగా చక్కగా కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు. దీనిని ప్రతిరోజు అభిషేకం చేసుకోవాలి. మనం ఏ విధంగానైతే పన్ను తోముకుంటున్నామో, స్నానం చేస్తున్నామో, ఏ విధంగానైతే భోజనం చేస్తున్నామో అదే విధంగా దాన్ని కూడా చేసుకుంటా అనుకుంటేనే తెచ్చుకోని పెట్టుకోవాలి. ఏదో ఉంది అని చెప్పేసి అబ్బా ఈరోజు టైంకు ఆఫీస్కు టైం లేట్ అయింది, నేను చెయ్యాలా, వద్దులే రేపు చేసుకుంటా, ఇలాంటివి వద్దు. ఈరోజు నేను అన్నం తినను రేపు తింటా అనుకుంటా నడుస్తుందా కదా? అదేవిధంగా భగవంతుని పూజ కూడా అంత నియమ నిష్ఠలతో ఉంటేనే చేసుకోవాలి. ప్రతిరోజు కూడా అన్నము నివేదన చేయాలి. ఇంతైనా కూడా అన్నము అందులో కాస్త శర్కర లేదా పాలు కలిపేసి ఒక చిన్న కప్పు భగవంతుని నివేదన చేయాలి. ధూప దీప నైవేద్యం మస్ట్ గుర్తుంచుకోండి. మీరు బిజీగా ఉన్నారు అనేటువంటి సందర్భంలో ధూపం దీపం నైవేద్యం పెట్టేసి వెళ్ళిపోండి. రేపు వచ్చి అభిషేకం చేసుకోండి. ఇది ఏది లేకుండా విడిచిపెట్టిపోవద్దు. అది మాత్రం ఆలోచించుకోండి. ఇక ఈశ్వరునికి సంబంధించి ప్రతి సోమవారం కానీ ఆరుద్ర నక్షత్రంతో ఉండేటువంటి వారం కానీ లేదా మాస శివరాత్రి రోజు కానీ విశేషంగా అభిషేకం చేసుకోండి. భగవంతునికి ఎప్పుడైనా కూడా మీ మనసుతో మాత్రమే పూజ చేసుకోండి. మనసును అర్పించండి. అక్కడ అయ్యో ఇది లేదే, అయ్యో పాలు తక్కువ ఉన్నాయే, అయ్యో చక్కెర లేదు, అయ్యో కొబ్బరికాయ లేదు, పుష్పాలు లేవు, అగరబత్తులు ఇవి లేవు అనొద్దు. లేవు అనే మాట లేదు, ఇవి ఉన్నవి అంతే, చేసేసుకోండి. గంగ నీటితో అభిషేకం చేయండి, సరిపోతుంది. ఇప్పుడు సత్యనారాయణ స్వామి కథలో చివరిలో ఒక మాట చెప్తారు, ఏ ఉన్నా లేకున్నా కూడా గంగ నీటితో అయినా కూడా ఈశ్వరునికి మన సత్యనారాయణ స్వామికి అభిషేకం చేయండి అని చెప్తున్నారు. ఇక్కడ సత్యనారాయణ స్వామి విగ్రహం లేకున్నా కూడా ఒక రూపాయి నాణాన్నే స్వామివారి యొక్క భావనగా అనుకొని మీరు అభిషేకం చేసుకోమంటున్నారు. బంగారు ప్రతిమ లేదా వెండి ప్రతిమ లేదా రూపాయి నాణం అంటే మన మనసు ఏదన్నా కనెక్ట్గా ఉండి అని చెప్తున్నారు ఇక్కడ శాస్త్రం. అంతేగాని నేను ఒక పెద్ద గజమాల చేయించాను అది భగవంతునికి వేస్తానంటే నీ మనసు మూర్ఖత్వం అయితే ఎందుకు నీ గజమాల? అవునా కాదా? ఎదుటి వారిని చూస్తేనే సహించలేని బుద్ధి నీది. ఎదుటి వారిని చూస్తేనే ఏదో మాట అనాలి అనుకుంటావు. ఎదుటి వారిని చూస్తేనే మాటలతో హింసించే అటువంటి వాడివి. నువ్వు ఒక 1000 రూపాయల నోట్ల కట్టలు తెచ్చి వేసినా కూడా వేస్ట్. కనుక మంచి మనసు ఉండాలి, ప్రశాంతంగా మాట్లాడాలి. ఏది ఉన్నా కూడా ప్రశాంతంగా ఉండి ముందుకు వెళితే ఈశ్వరుడు కాదు ఎవరైనా కూడా మనల్ని స్వీకరిస్తారు. విన్నారా? ఎదుటి మనిషి లోపల ఈశ్వరుని చూడాలి. విన్నారా? అట్లా ఆ రకంగా ముందుకు వెళ్ళండి. ఎస్పెషల్గా బిల్వపత్రానికి ముందు భాగంలో చందనం రాయండి, కింది భాగానికి తేనె రాయండి. ముందు భాగానికి చందనం రాసి హాఫ్ పార్ట్లో మనకు ఈ విధంగా 3 ఆకులు వస్తాయి కదా, 3 ఆకులలో ముందు భాగానికి చందనం రాసేసి కింద భాగానికి అంటే మనకు తొడిమ ఉంటుంది కదా దానికి తేనె పూసి ఈశ్వరుని దగ్గర పెట్టండి. అద్భుతమైనటువంటి రిజల్ట్ మీకు కనబడుతుంది. ఏ రకమైనటువంటి కోరిక సిద్ధిస్తుంది 100% కూడా. విన్నారా? చాలా చక్కగా తెలియజేస్తారండి. ధన్యవాదాలు. మహాదేవ.